నమస్కారం. గత 4 రోజులుగా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నా హత్యకు కుట్ర చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు అనంతపూర్కి వచ్చి నన్ను చంపాలని పథక రచన చేసి ఆ బాధ్యతను రాప్తాడు శాసనసభ్యురాలు సునీత గారికి, కళ్యాణదుర్గం శాసనసభ్యుడు సురేంద్రబాబు గారికి జాయింట్ వెంచర్ అప్పగించాడు. నేను పొద్దుటూరు నుంచి వస్తూ ఉంటే ఎస్ఆర్సి టిప్పర్తో నన్ను గుద్ది చంపాలని అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు చేస్తూ నేను పోరాటం చేస్తూ ఉన్నా ప్రభుత్వం మీద, అందుకు నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తానని చెప్పి నారా లోకేష్ గారి మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. నా టార్గెట్ నారా లోకేష్, నీ కథ చూస్తా అని స్థాయిని మరిచి కేవలం ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉనికిని కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం నారా లోకేష్ గారిని మాట్లాడితే లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఉనికిలో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనేటువంటి భ్రమల్లో నారా లోకేష్ గారి మీద, శాసనసభ్యుల మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా యువనేత నారా లోకేష్ గారి మీద అసత్యపు ఆరోపణలు చేస్తే ఖండించాల్సినటువంటి బాధ్యత, తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. గౌరవ నా శాసనసభ్యుల మీద మాట్లాడినప్పుడు, మా యువనేత నారా లోకేష్ గారి మీద మాట్లాడినప్పుడు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే నీలాంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం, దౌర్భాగ్యం నారా లోకేష్ గారికి ఎందుకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు 3 నెలల్లో ఎమ్మెల్యే అయిన 3 నెలలకి 7 కోట్ల విల్లా కొన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మడకశిరలో నేనున్నటువంటి పార్టీ స్థలం ఏదైతే ఉందో, నా క్యాంప్ ఆఫీస్ స్థలం ఏదైతే ఉందో అది నా సొంతమని మాట్లాడడం జరిగింది. నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నటువంటి ఈ నివాసం నా సొంతం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇంకా నా కులాన్ని కించపరిచే విధంగా నన్ను చెప్పుల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుతుంది. 2008లో సంగమే సర్కిల్లో సందేశ్ ఫుట్వేర్ అని నా కుమారుడి పేరు మీద నా తమ్ముడికి ఒక ఫుట్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఏం నేరమా? తప్ప దీనికి చెప్పుల షాపులో పనిచేసేవాడని చెప్పేసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడే విధంగా, నా కులాన్ని కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడితే, ఏ అహంకారంతో అయితే ప్రకాష్ రెడ్డి మాట్లాడాడో నేను ఆత్మగౌరవంతో మాట్లాడా. అంటే నీకు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మౌనంగా భరించాలనా? ఎస్, నేను నా చెప్పుల షాపులో పనిచేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆత్మారామిరెడ్డి గారు కస్టమర్లు కొత్త చెప్పుల కోసం పాత చెప్పులు వదిలితే ఆ పాత చెప్పులు దొంగలించేటువంటి మనస్తత్వము, చరిత్ర కలిగింది తోపుదుర్తి ఫ్యామిలీకి. ఇది వాస్తవం. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే. దీన్ని నువ్వు నోరు పారేసుకొని నేను నా ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి మళ్ళీ నీ కుటుంబ సభ్యులు నువ్వు మాట్లాడతాను. రెడ్లు ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో తరిమేల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, జేసీ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, దాడితోట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ప్రస్తుతం ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు.
ఏ రోజు మా గంజిలో ఉప్పు చూసి కుళ్ళుకోలేదే, ఏ రోజు వాళ్ళు మా మీద పడి ఏడవలేదే. జిల్లా అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముద్ర ఉంది. మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంతోమంది రెడ్లు రాజకీయాల్లో హుందాతనంగా ఉన్నారు. నీలాగా చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం అసత్యాలు అబద్ధాలు ఏ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడలేదే. నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులు ఉంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈరోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు, నన్ను సమాజంలో నా పరువుకి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసేకి రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది? నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పులు పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? ఈరోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. నేను ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతా ఉన్నావు. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసినటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి. నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి అనే అతను. ఇక్కడ నిందితుడు రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వాముల్లో మళ్ళీ ఒకరిని చంపినారు. ఒకరిని చంపి ఈరోజు నువ్వు ఇక్కడ ఇంటి బాడిగా కట్టలేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా?
బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదెంత? ఇది మీకు సంబంధం లేదా? ఇది సాక్షి పేపర్ కాదా? ఇది సాక్షి పేపర్ కాదా? ఇది సాక్షి పేపర్ కాదా? రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూకబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సమీకరించి దాని ద్వారా షూరిటీ వేయించుకొని లోను తీసుకొని వాల్మీకుల భూముల్ని తక్కువ రేటుకి బెదిరించి వాల్మీకుల భూముల్ని నువ్వు కాజేయలేదా? ఈరోజు దానిలో ఖరీదెంత? 100 కోట్లు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదెంత? ఆదర్శ్ నగర్లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తుంది? లోధాలో విల్లాస్లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదెంత? మై హోమ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ఎవరివి? 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విజయవాడ నగరంలో నడి బొడ్డునున్నటువంటి ఈ ఖరీదైన బిల్డింగ్కు నీకు సంబంధం లేదా? లేదని చెప్పగలరా? ఈరోజు నా గురించి మాట్లాడే ముందు వీటన్నిటి మీద చర్చిద్దామా? ఈరోజు నీ ఆస్తుల ఖరీదెంత? నా ఆస్తుల ఖరీదెంత? నేను ఒక కురవ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడు. గత 5 సంవత్సరాలుగా పాపం వైసీపీ సానుభూతి పరుడు. మా ఎమ్మెల్యే క్యాండిడేటు ఇల్లు అమ్ముకున్నాడు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు మీకు ఇస్తే 7 సంవత్సరాలు నరకం చూపించారు. ఇంటి రెంట్ కట్టయ్యా రాజకీయాలు మళ్ళీ చేస్తూ అన్న దానికి ఒకవైపు వాళ్ళని బెదిరిస్తావు, నా మీద అటాక్ వస్తావు. రాజు బాగా గుర్తించినాడు నన్ను. ఇంటి బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని ఖరీదు పాపం అతి తక్కువలో తక్కువ 100 కోట్లు. అతి తక్కువలో తక్కువ గాంధీ బజార్ హోటల్ ఐలాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ రక్తపు కూడు విలువ జస్ట్ 100 కోట్లు. ఇంకా నా పదవుల గురించి, లోకేష్ గారికి బినామీ, ఆయన ఆస్తులు వీడి పేరు మీద పెట్టుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మెంబరు, తర్వాత ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని హేళనగా మాట్లాడడం జరిగింది. 4 పదవులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మాదిగలకు ఇచ్చేటువంటి గుర్తింపు. ఈరోజు అనిత గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో ఎమ్మెల్యే, హోంమంత్రి. మా స్వామి గారు మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా సునీల్ అన్న మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కోర్ కమిటీలో సభ్యుడు. మా వెంకటరాజు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యే, జోనల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా సౌమ్య విప్పు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాదిగలకు మా పార్టీ, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాలు, మాదిగలకు మా లోకేష్ గారు ఇచ్చేటువంటి అవకాశాలు, నీ పార్టీలో నీకు పదవులు రాకపోతే కేవలం ఒక దళితునికి 4 పదవులని ఎంత హేళనగా మాట్లాడావు ప్రకాష్ రెడ్డి. రెడ్డి అనకూడదు పాపం, నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా ఉన్నా నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం. రాజకీయంగా అయినా సరే, దేనితోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా.
నిన్ను 100% వేటాడుతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా? దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా తాతలు ఎమ్మెల్యేలో మా నాన్న ఎమ్మెల్యేనో కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆశీస్సులతో 4 పదవులు అని చెప్పేసి నువ్వు 4 పదవులు అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను గర్వంగా చెప్పుకునే 5వ పదవి ఉంది. ఇప్పుడున్న పదవులు కాల పరిమితి అయితే ఉండొచ్చు, పోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పసుపు సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని గర్వంగా చెప్తా. ఇది నా మొదటి పదవి, 5వ పదవి. నేను గర్వంగా చెప్పగలను. ప్రకాష్, ఈరోజు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చినారు. ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, ఇంకొక ఆయన, పేరెందుకు చెప్పాలే, పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం అనుకున్నా. వీళ్ళిద్దరికి ఒకే సారూప్యం ఉంది. ఒకరు రెడ్డి సోదరుడి ఇంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేయకుండా బాడిగీకి ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను కురవ సోదరుడి ఇంట్లో ఉండి బాడిగీకోకుండా ఇల్లు ఖాళీ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తాండ్రు. ఇద్దరు కలిసి ఒకే చోటే ఉన్నారనుకుంటా. ఎవరెక్కువ రోజులు బాడిగీకుండా ఉన్నామో అని చెప్పి సిగ్గుందా అసలు? ప్రజాప్రతినిధులుగా ఉండి రాజకీయాల్లో ఆదర్శంగా సమాజంలో ఉండాల్సినటువంటి మనం ఇంటికి నమ్మి ఇల్లు బాడిగలకు ఇస్తే బాడిగలు కట్టకుండా, మున్సిపాలిటీకి డబ్బులు కట్టకుండా ఆ ఓనర్లని చుక్కలు చూపించిన మీరు ఇద్దరు వచ్చి పోరాటం చేస్తా అంటే సిగ్గనిపిలేదా అసలు? సిగ్గనిపిలేదా మీకు అసలు? ప్రకాష్ రెడ్డి, నీ కుటుంబ చరిత్ర, మీ అన్నది ఇంకో చరిత్ర ఉంది. 800 రూపాయల కోసం లారీ డ్రైవర్తో తన్నలు తిన్నటువంటి నీ సోదరుడి చరిత్ర. 800 కోసం ప్రకాష్ సోదరుడు లారీ డ్రైవర్తో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఇది తెలుసో తెలీదో మీ అందరికీ? తెలుసో తెలీదో? ప్రకాష్, నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనుక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నేనా సరా, ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి ఈ రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో కానీ గొడవల్లో కానీ రెడ్డికి గొడవ ఉండొచ్చు, రెడ్డికి కమ్మకి గొడవ ఉండొచ్చు, మాదిగకి రెడ్డికి గొడవ. నువ్వు ఫ్యాక్షన్ అని పేరు పెట్టుకుంటావో, ఏం పేరు పెట్టుకుంటావో, ఎంఎస్ రాజు మాదిగా, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అని నేను అనను. ఆ సామాజిక వర్గం బాధపడుతుంది, వాళ్ళు నిజంగానే బాధపడుతున్నారు. ఇలాంటి నీచ్ కమీన్ ఆ కులంలో పుట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తాడని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటే, పరిశ్రమలు ఒకవైపు, రాజధాని ఒకవైపు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా రైతు కూలీల సంక్షేమం, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధిని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడే ముందు నువ్వు అన్నావు కదా టార్గెట్ లోకేష్ అని. ఆ కూత నీ నోటి నుంచి వచ్చే ముందు ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి ప్రకాష్. ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి. నీ టార్గెట్ లోకేషా? మాతో తెలుసుకోవాయా నీ మగతనం ఏందో.